ఏ స్వాతిమత్యం, ఆ క్లాత్తో ఈ షూస్ ఒకసారి క్లీన్ చేయి. ఎగిరేవో సీతాకోక చిలక, ఎదురయ్యే మలుపులెవరికెరుకా, నిన్ను కన్నోళ్ళ గుండె పగులుతున్నా. ఇది ఇలాగే కొనసాగితే మీ ఇద్దరి మధ్య శాశ్వతంగా దూరం పెరిగిపోతుందేమోనని భయంగా ఉంది నీలా. ఇప్పుడు బాధపడే ఏం లాభం? అసలు దీని అంతటికీ కారణం నువ్వే. ప్రియా, ఏంటి నువ్వనేది? నేనేం తప్పుగా మాట్లాడలేదు వదినా. ఈ బాలు మొదటి నుంచి తన లిమిట్స్ లో ఉండుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదు. ఒకప్పుడు నీ కొంగు పట్టుకుని తిరిగిన అన్నయ్య ఇప్పుడు నీ వైపు చూడటానికే ఇష్టపడట్లేదంటే దానికి కారణం ఎవరు? ఈ బాలు కాదా? నువ్వు అన్నయ్య హ్యాపీగా ఉంటే చూడాలనుకున్నాను, కానీ ఇక్కడ ఏవేవో చూస్తున్నాను. చేసిందంతా చేసి ఇప్పుడు బాధపడుతున్నట్టు నటిస్తున్నావా? ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ఛీ! ఏంటి వీళ్ళు ఇప్పుడే రెడీ అయి వస్తామని చెప్పి ఇంతసేపా? ఈ ఆడవాళ్ళు రెడీ అవడానికి ఎక్కువసేపు చేస్తారంటే ఒప్పుకోరు, కానీ లేట్ మాత్రం చేస్తారు. తులసి, ఎంతసేపు? మీకోసం అన్ని రెడీ చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, త్వరగా రావాలి. వస్తున్నాను సుబ్బు, త్వరగా రా, కమాన్. పద. రెడీయా? అంతా రెడీయే కదా, కూర్చోమంటావా? ఏంటి కూర్చునేది? ఇంతసేపు రెడీ అయ్యారు, ఇలాగేనా రెడీ అవడం? ఏంటి తులసి? హలో, ఎలా రెడీ అవ్వాలో మాకు తెలుసు. మాకు నచ్చినట్టు మేము రెడీ అవుతాం, అంతేకాని నువ్వు చెప్పినట్టు మేమెందుకొస్తాం? మేమెలా ఉంటే అలా మా బొమ్మ గీయాలి. అలా కుదరదు. కళ్ల ముందు ఏది కనిపిస్తే దాని మీదనే క్రియేషన్ ఉంటుంది. ఓన్గా క్రియేట్ చేసుకునేటట్టయితే మీరెందుకు? మిమ్మల్ని చూడకుండా బొమ్మ గీయలేనా ఏంటి? ఇంతోటి దానికి మీకోసం ఇంతసేపు వెయిట్ చేయడం ఎందుకు? అవును జ్యోతి, నువ్వు మేకప్ వేసుకోలేదేంటి? సుబ్బు, నువ్వు మా ఆర్ట్ వేస్తున్నావా లేక ఫోటో తీస్తున్నావా? మీ బొమ్మ గీయబోతున్నా. దానికి మేకప్ ఎందుకు సుబ్బు? ఫేస్ లో మేకప్ ఉంటే బొమ్మ ఇంకా అందంగా వస్తుంది. అసలు నీకు మనుషుల్ని చూసి బొమ్మ గీయటం వచ్చా రాదా? ఎంత మాట అన్నావు తులసి. నేనెంత పెద్ద ఆర్టిస్ట్నో తెలుసా? నీ ఆర్ట్ చూసిన తర్వాత నేను చెప్తా. సరే, మీరు ఎలా ఉన్నా మీ బొమ్మ అద్భుతంగా గీసి నా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటాను. అలా వెళ్ళి కూర్చోండి. ఓకే, వెళ్ళరా. అక్కడ కాదు, కొంచెం జరగండి. ఇంకొంచెం జరగండి. ఓకే ఓకే ఓకే, చాలు. బొమ్మ బాగా వస్తుందన్న నమ్మకం నాకైతే లేదు. లేదు మమ్మీ, నాన్న బొమ్మలు చాలా బాగా వేస్తాడు. అందులో నాన్నకి చాలా టాలెంట్ ఉంది.
జ్యోతి నవ్వమ్మా, స్మైల్ స్మైల్. తులసి నువ్వు కూడా స్మైల్. జ్యోతి కదలొద్దు. రెడీ, అది గుడ్. సుబ్బు అయిందా? ఇంకెంతసేపు? వెయిట్ 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 వెయిట్. ఇంకా ఎంతసేపు నాన్న? ఇదిగో జ్యోతి కదలొద్దని చెప్పానా? కదలకు. అయిందా సుబ్బు? కూర్చొని కూర్చొని బాడీ బిగుసుకుపోతోంది. త్వరగా. అయిపోయింది. ఏ చూపించు. అప్పుడే కాదు, ఇంకొంచెం ఫినిషింగ్ ఇవ్వాలి. నో, ఇంక మా వల్ల కాదు. ఏయ్ ఇంకవ్వలేదు. ఏంటిది సుబ్బు? వావ్, అదేంటి సుబ్బు, నీ బొమ్మ నువ్వే ఎలా గీసుకున్నావు? చూసావా, ఇందాక నన్ను బొమ్మ గీయటం వచ్చా రాదా అన్నావుగా. మీ బొమ్మ గీస్తూనే నన్ను నిన్ను ఊహించుకొని నా బొమ్మ గీశాను. అది నా టాలెంట్. గ్రేట్, చాలా బాగా గీసావు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? బాలేదా? చాలా బాగుంది నాన్న. నిజంగా అమ్మా నాన్నలుంటే వాళ్ళతో ఫోటో దిగాలనుకున్నాను, కానీ వాళ్ళు ఎలా అంటారో కూడా తెలీదు. ఈ బొమ్మను చూస్తుంటే మీరే మా అమ్మా నాన్నలు అనిపిస్తుంది. మీ ఇద్దరు నా కోరికను తీర్చారు సుబ్బు. చాలా థ్యాంక్స్. పిచ్చిదానా, నాకు థ్యాంక్స్ చెప్తావేంట్రా? నీకోసం నేను ఏమైనా చేస్తాను. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ ఇద్దరు కడుపున పుట్టాలనుంది. ఏ స్వాతిమత్యం, ఆ క్లాత్ తో ఈ షూస్ ఒకసారి క్లీన్ చేయి.
అమ్మా నీలా, ఏమైందమ్మా అలా ఉన్నావు? అదేం లేదు పిన్ని. మొహం అలా నీరసంగా కనిపిస్తుంటే ఏం లేదంటావేంటమ్మా? ఒంట్లో బాలేదా? పద హాస్పిటల్కి వెళ్దాం. అయ్యో అక్కర్లేదు పిన్ని, కాస్త తలనొప్పిగా ఉంది అంతే, అదే తగ్గిపోతుంది. పోనీ కాఫీ తీసుకురానా? ఇప్పుడేం వద్దు పిన్ని. నువ్వు దేని గురించి బాధపడుతున్నావో నాకు తెలుసు నీలా. శశితో నేను మాట్లాడతాను. అయ్యో అదేం లేదు పిన్ని. మమ్మీ ఐఎమ్ సో హ్యాపీ మమ్మీ. ఈరోజు నేను చాలా ఎంజాయ్ చేశాను. నా లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే అనుకో. వావ్, సూర్య ఇస్ ఆసమ్ గాయ్. అరే తనతో ఉంటే అసలు టైమే తెలియలేదు. హైదరాబాద్ మొత్తం తిప్పి చూపించాడు. సూర్య చాలా రిజర్వ్డ్ పర్సన్ అనుకున్నాను, కానీ ఈరోజు తెలిసింది అతడు ఫుల్ జోవియల్ గా ఉంటాడని. ఇంట్లోంచి వెళ్ళినప్పటి నుంచి తిరిగి వచ్చేంత వరకు నాన్ స్టాప్ గా నవ్విస్తూనే ఉన్నాడు. చూడు, నవ్వి నవ్వి నా బుగ్గలు ఎలా అయిపోయాయో. బేబీ, సూర్య ఏడమ్మా? తనేదో వర్క్ ఉందని బయటికెళ్ళాడు మా. అయినా నువ్వు కూడా ఏంటి బేబీ ఇది? సూర్య ఏదో మొహమాటానికి బయటికి తీసుకెళ్తానంటే నువ్వు ముందు వెనక ఆలోచించకుండా అలా వెళ్ళిపోవడమేనా? ఇది అమెరికా కాదమ్మా, అందరితో నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి. సూర్యకి పెళ్ళైందన్న విషయం గుర్తుపెట్టుకో. సూర్యకి పెళ్ళవ్వడానికి నాకు హైదరాబాద్ చూపించడానికి సంబంధం ఏంటి? అయినా అతను నేను తీసుకెళ్ళమని అడగలేదు, తానే వెళ్దామని బలవంతం చేస్తేనే వెళ్ళాను. ఇట్స్ నాట్ మై ఫాల్ట్. బేబీ, తనేదో నీకు బోర్ కొడుతుందని అడుగుంటాడు. నేను ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందని వెళ్ళాను. అయినా నువ్వేంటి మమ్మీ, ఇండియా రాగానే ఇలా మారిపోయావు? నేనేదో పెద్ద నేరం చేసినట్టు నిందిస్తున్నావేంటి మమ్మీ? ఐ డోంట్ లైక్ దిస్. నా గురించి తెలిసి కూడా నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావా మమ్మీ? ఐఎమ్ హర్టెడ్. బేబీ, బేబీ, తప్పుగా అర్థం చేసుకోక నీలా. తను పెరిగిన అట్మాస్ఫియర్ అలాంటిది. నేను బేబీకి అర్థమయ్యేలా చెప్తాను. వదిలేయండి పిన్ని, ఇందులో శశి తప్పేం లేదు. మీరు అనవసరంగా తనని బాధ పెట్టొద్దు. సూర్య అనవసరంగా శశి విషయంలో చనువు తీసుకుంటున్నాడు, దానికి కూడా నాకు బాధ లేదు. నాతోనే సరిగా మాట్లాడటం లేదు, నా మొహం చూస్తేనే చిరాకు పడుతున్నాడు. తనకి నా మీదున్న ప్రేమంతా రోజు రోజుకి ద్వేషంగా మారుతుంది. నేనేం పొరపాటు చేశానో, సూర్య ఎందుకు ఇలా మారిపోయాడు, నాకేం అర్థం కావడం లేదు. నీకు తెలియకుండా నీ గొయ్యిని నువ్వే తవ్వుకుంటున్నావు. అదే నువ్వు చేసే పొరపాటు. బాధపడకు నీలా. సూర్య ఏదో చిరాకులో ఉండి నిన్ను పట్టించుకోవడం లేదనుకుంటా. తనకి చిరాకుంటే ప్రాబ్లం లేదు పిన్ని, కానీ ఆ చిరాకు నా మీదే అని నాకు అర్థమవుతుంది. కానీ కారణం తెలియట్లేదు, తను చెప్పడం లేదు. ఇదే ప్రాబ్లం. భార్యాభర్తల మధ్య ఇలాంటి చిరాకులు పరాకులు సహజమమ్మా. 2 రోజులు ఓపిక పట్టు, అన్నీ అవే సర్దుకుంటాయి. వెళ్ళు, ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు.
నీలా నీలా ఏంట్రా? సూర్య ఇంకా ఇంటికి రాలేదు. నాకేదో కంగారుగా ఉంది. ఆలస్యం అవుతుందని నీకేమైనా ఫోన్ చేశాడా? లేదురా. మరి ఇంత రాత్రి దాకా ఎక్కడికి వెళ్ళినట్టు? నువ్వేం కంగారు పడకురా, తనే వస్తాడులే. ఏంటో సూర్య ఈ మధ్య ఏదోలా ప్రవర్తిస్తున్నాడు. బాలు, బేబీ, ఇంత రాత్రి దాకా సూర్య ఇంటికి రాలేదంటే ఖచ్చితంగా తను మళ్ళీ తాగే వస్తాడు. ఆ మత్తులో నీలని ఏదో ఒక మాట అంటాడు. ఈ సిచ్యువేషన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకోవాలి. సూర్య మందు తాగడం ఇదే ఆఖరిసారి అవ్వాలి. అలాగే నీలతో మాట్లాడడం కూడా. బేబీ, నువ్వు ఎలా డీల్ చేస్తావో నాకు తెలీదు. ఈ రోజుతో సూర్య కాన్సంట్రేషన్ మొత్తం నీ వైపు టర్న్ అవ్వాలి. మామ్, కాన్సెప్ట్ చెప్పావు కదా, క్లైమాక్స్ నేను డిజైన్ చేస్తాను. చూస్తూ ఉండు. ఈ రోజు నుండి సూర్య నోటి నుండి శశి అన్న మాట మాత్రమే వినబడుతుంది. స్టడీ అమ్మా, స్టడీ. దూరంగా ఉండు, నన్ను తాకే అర్హత నీకు లేదు. బావా, అసలు నేనేం చేశాను? నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఎందుకలా ప్రవర్తిస్తున్నావు? మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకలా కనిపించేది నువ్వు 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 బావా, పడిపోతావు. ఓడిపోయిన వాడిని పడిపోతే అంటే నిలబడితే అంటే బావా, ఏంటి బావా ఇది? ఏంటి క్వశ్చన్ చేస్తున్నావా? కానీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. అసలు నీతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. అంతే లేదు. ఇక నువ్వు నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నాకు నచ్చినట్టు నేను ఉంటా. మన ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదో. ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా పిచ్చోళ్ళ తయారయ్యావు? ఇంట్లో అమ్మ లేదని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. అసలు నీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయని కూడా మాకు తెలీదు. అడిగే వాళ్ళు లేరని తెచ్చిపోతున్నావా? అమ్మరా, నీ సంగతి చెప్తాను. కంపాలు తగలబడి ఒకడేడుస్తుంటే ఆ వేడి తట్టుకోలేక ఇంకొకడు ఏడిచాడంట. నా బాధ నీకేం తెలుసా? నీకేం తెలుసా? బాధ నీ ఒక్కడితే కాదురా, నేను ఇలా చూస్తుంటే మాకు బాధగానే ఉంది. అయితే వెళ్ళి రూమ్ లోకి వచ్చి బాధపడు. నా బుర్ర తనకు రూమ్ లోకి వెళ్లాల్సింది నేను కాదు, నువ్వు. పిచ్చి పిచ్చిగా వాక్కుండా వెళ్ళి పడుకో. నాకు నువ్వు చెప్పాల్సిన పని లేదు. నీ చదివేది నువ్వు చదువుకో. వెళ్ళి అయ్యో సూర్య, డోంట్ టచ్. పట్టుకోవద్దని చెప్పానా? నీకేంట్రా స్పెషల్గా చెప్పాలా? చేద్దా చూడు మిస్ నీలా, ఐ వాంట్ శశి సపోర్ట్. శశి, శశి డార్లింగ్, come on, yeah. I need your company. Come on, శశి. సూర్య? సూర్య? అయ్యయ్యో, ఏంటిది?
సూర్య ఏంటి సూర్య ఇది? శశి నన్ను రూమ్లో తీసుకెళ్ళాం ఎందుకింత తాగొచ్చావు సూర్య? ఆనందం కోసం. అంటే ఈ ఈ ఇంట్లో నీకు ఆనందం లేదా? అది ఎప్పుడో దూరమైంది. అంటే నువ్వు నాతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉండేది కూడా అబద్ధమేనా? నో శశి, నేను ఈ మాత్రమేనా మనిషిగా బ్రతకగలుగుతున్నానంటే అది కేవలం నీ వల్ల. నీ వల్ల. చిట్టి తల్లికి నిద్ర ఎందుకు రావట్లేదు? కథలు చెప్తే వస్తుందా? కథలొద్దు ఏమొద్దు, కానీ నేను నిన్నొకటి అడుగుతాను, చెప్తావా? అడుగు. నాకు అమ్మా నాన్నలుగా ఉండడం కోసం మీరిద్దరు భార్యాభర్తలుగా నటిస్తున్నారు కదా, మరి నేను చనిపోయాక ఇప్పట్లాగే భార్యాభర్తలాగా ఉంటారా, లేక సుబ్బు తులసిలాగా ఉంటారా?